జరుగుతుందా, నిజమేనా, అబద్ధమేనా, ఇలాంటి వెర్రి వెర్రి ఆలోచనలు లేకుండా పవిత్రమైనటువంటి మనస్సుతో ఈ గంగావతరణాన్ని పరమశివుడికి నమస్కారం చేస్తూ దేవాలయ ప్రాంగణంలో ఎవరైనా వింటే ఉత్తర క్షణంలో వాళ్ళ యొక్క పాపరాశి అంతా దగ్ధమైపోతుంది. గంగావతరణం వినగానే పాపరాశి పోవడం వల్ల వాళ్ళందరికీ కూడా సమస్తమైనటువంటి కోర్కెలు తీరుతాయి. కోర్కెలు తీరడంతో పాటుగా దీర్ఘాయుర్దాయము, కీర్తి కలిగగలిగినటువంటి రీతిలో వాళ్ళ జీవితము మలచబడుతుంది. కాబట్టి గంగావతరణం అనేటటువంటి ఘట్టము అంత ప్రఖ్యాతమైన ఘట్టము అని వర్ణించారు. ఎంతో మంది పెద్దలు ఇప్పటికీ గంగ దగ్గరికి వెడుతుంటారు, గంగలో స్నానం చేస్తుంటారు, పాపములన్నిటినీ పోగొట్టుకుంటుంటారు. గంగా స్నానం అంత గొప్పది ఎందుకయిందో తెలుసా అండి? ఒక్కటే కారణం. గంగకంత గొప్పతనం రావడానికి పరమశివుడి యొక్క శరీరములకు తగలడమే కారణము. వాల్మీకి మహర్షి రామాయణంలో తీర్పు చెప్పారు. భవాంగపతితం తోయం, పరమశివుని ఒంటికి తగిలింది కాబట్టి గంగకు ఆనాటి నుండి ఈనాటి వరకు పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగి ఉన్నది. కేవలం వెళ్ళి ఒక మునక వేస్తే చాలు. అందుకే శంకరాచార్యుల వారు భజగోవిందం చేస్తే భగవద్గీత కించిదధీత గంగాజలలవకణికాపీత సకృతపయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు. లోకంలో ఎవరైనా సరే భగవద్గీత కించిదధీత, కొంచెం భగవద్గీతని ప్రసన్నమైన మనస్సుతో నేర్చుకుందాం, అనుష్ఠిద్దామని భగవద్గీత చదివితే అటువంటి వారు కాని గంగాజలలవకణికాపీత, గంగానదిలో ఉండేటటువంటి నీటి బొట్టుని నాలుక మీద వేసుకుని తాగినా, తల మీద చల్లుకున్నా, గంగాజలలవకణికాపీత సకృతపయేన మురారి సమర్చ, ఒక్కసారి జీవితంలో కన్నుల ఆనంద భాష్పములు కారేటట్టుగా పరమ ప్రసన్నమైన మనస్సుతో పరమభక్తితో శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో కాని పువ్వులతో కాని పూజ చేసిన, మానసికంగా పూజ చేసిన, సకృతపయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ, వాడికి యమధర్మరాజుతో వాదోపవాదములు ఉండవు. వాదోపవాదములు మేమెందుకు చేస్తామండి యమధర్మరాజు గారితో అంటారేమో. యమధర్మరాజు గారి యొక్క దూతలు వచ్చి పాశములు వేసి లాగేస్తుంటారు. వీడేమో నే రానని అటు ఇటు పారిపోతూ ఉంటాడు. పారిపోతుంటే ఆ దూతలు ఏం చేస్తారంటే కపము, వాతము, పైత్యము అని మూడింటిని ప్రకోపింప చేస్తారు శరీరంలో. ఈ పైత్యం చేత సంధి కలుగుతుంది. అంటే ఏమిటో మాట్లాడుతుంటాడు, ఏవో గుర్తొస్తాయి, అవన్నీ ఇప్పుడు చేస్తున్నాను అనుకుని సంధి ప్రలాపం అంటారు. ఏవేవో అరుస్తూ ఉంటాడు, ఏవో మాట్లాడతాడు. అప్పుడు తన దృష్టి దేని మీద ఎప్పుడో చేసిన పనేదో గుర్తొస్తుంది, దాన్ని అరుస్తూ ఉంటాడు. ఆ కపము, వాతము నొక్కేస్తుంటాయి జీవుణ్ణి. ఆ ప్రాణం ఎటు వెళ్ళలేక వాటి మధ్యలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పాశం వేసి దాన్ని ఉగ్గడించేస్తారు. కపర్ది అంటే చాలా పెద్ద జటామండలం ఉండి అది నీటి చేత తడిసినవాడు అని నేను అన్నాను అనుకోండి. ఆ నామంలో ఏమైనా కొత్తతనం కానీ దానికి ఏమైనా గొప్పతనం కానీ ఉన్నాయా? పెద్ద జుట్టుంది, నీటి చేత తడిసి ఉంది. ఈ రెండు అంటే ఆకాశమంత జుట్టు ఉండడేమో కానీ నీటి చేత తలపబడినటువంటి పెద్ద జుట్టు, జటలు కట్టినటువంటి జుట్టు ఉండడం లోకంలో పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేం కాదు. నీటి చేత శౌచము కలుగుతుంది. నీటితో తడిసినటువంటి జుట్టు చాలా మందికి ఉంటుంది. అటువంటి జుట్టు ఏముందండి, తలస్నానం చేస్తే జుట్టు తడవదు. కాబట్టి అది కాదు అక్కడ. కపర్ది అన్న నామానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ఆయన నీటికి పవిత్రతని కల్పించగలిగినవాడు. ఏ నీటి చేత ఆయన జటాజూటము తడిసిందో ఆ నీటికి పవిత్రత వచ్చింది. అయితే ఇప్పుడు ఆ నామము యొక్క వైశిష్ట్యమును మీరు పరిశీలించండి. లోకంలో శౌచము అంటే మన శరీరమునకు పట్టినటువంటి అశౌచము, అపవిత్రతని తీసేయగలిగినటువంటిది నీరు ఒక్కటే. అగ్నికి అలా పవిత్రత చేకూర్చగలిగిన లక్షణమున్న అగ్ని చేత సంపర్కమును పొందలేం మనం. అగ్ని చేత సంపర్కాన్ని పొందితే శరీరము దగ్ధమైపోతుంది.
కాబట్టి అది ఒక్క అంత్యేష్టి సంస్కారమనందు మాత్రమే, అన్యథా ఇంకోలా జరిగినా అది ప్రమాదమే అవుతుంది తప్ప కావాలని ఎవరు అగ్నిశుద్ధి పొందడం అనేటటువంటిది సాధారణంగా లోకంలో సామాన్యులు పొందేటటువంటి స్థితి కాదు. కానీ మీరు చూడండి, నిద్రపోయి మీరు లేచారు, నిద్రపోయి లేస్తే శరీరంలో ఉండేటటువంటి రంధ్రముల అన్నింటి నుంచి కూడా మలం బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే శరీర రంధ్రముల నుండి మలము బయటికి వెళ్ళే ప్రయత్నం చేసి బయటికి పొటమరిస్తే అశౌచం కలుగుతుంది శరీరానికి. ఆ అశౌచమున్న శరీరంతో అత్యంత శౌచప్రధానమైన ప్రదేశంలోకి మీరు వెళ్ళకూడదు. దేవాలయం శౌచప్రధానమైనటువంటి ప్రదేశం. అటువంటి ప్రదేశంలోకి నిద్ర లేచి ఆ బట్టలతో వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు మీకు శౌచం కలగాలి. మళ్ళీ కళ్ళు పుసిని విడిచిపెడతాయి, అంటే కొంచెం ఆ మలినమంతా కంటి మొదట్లోకి వస్తుంది. అలాగే ముక్కుల్లోకి మలినం చేరుతుంది. వీటన్నిటికీ శుద్ధి ఎలా కలుగుతుంది శరీరానికి? స్నానము చేత. స్నానము దేనితో చేస్తారు? నీటితో చేస్తారు. అది నూతులో నీళ్ళ, పంపులో నీళ్ళ, ఏట్లో నీళ్ళ, నదిలో నీళ్ళ, లేకపోతే చెరువులో నీళ్ళ కాసేపు పక్కన పెట్టండి. మీరు ఏ నీటితో చేశారు అన్నది కాదు, నీటితో స్నానము శరీరమునకు శౌచం ఇస్తుంది. ఇప్పుడు శరీర శౌచం వచ్చి మీరు పూజకు కూర్చున్నారు. తాపోపశాంతి అని ఒక మాట ఉంది. అంటే మనసు ఎంతసేపు ఏం చేస్తుందో తెలుసా అండి? రెండు రకములైన వాటినే పట్టుకుంటున్నది. అది ఉద్వేగమును పొందకుండా సాఫీగా ఉండిపోయేటటువంటి విషయముల యందు అనురక్త కాదు. ఒకటి తాను కుంగిపోవడం, లేకపోతే తాను పొంగిపోవడం. ఈ రెండిటిలో ఏదో ఒక దాన్ని అది ఇష్టపడుతుంది. ఒకటి పొంగు, తను పొంగడానికి వీలైన వాటిని జ్ఞాపకం తెచ్చుకుని పొంగుతుంది. లేకపోతే తను కుంగిపోయి తను కోప్పడి ఉద్రేకపడిపోయేటటువంటి వాటిని తలుచుకుని కుంగిపోతుంది. ఇప్పుడు ఈ పొంగు కుంగు వల్ల ఏమవుతుందంటే అది కదిలిపోతుంటుంది, అది నిలబడదు. అది కదలకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటాం, అది కదిలిపోతే ఉద్వేగములు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు కదిలే మనసు నిలబడేటట్టు చెయ్యాలి. నిలబడేటట్టు చెయ్యాలి అంటే లోపల తాపశాంతి జరగాలి అంటే మళ్ళీ నీళ్లే పుచ్చుకోవాలి. అయితే శరీరం మీద మీరు ఎన్ని నీళ్లు పోశారో అలా పుచ్చుకోకూడదు. లోపలికి మినపగింజ ములగడానికి ఎంత నీరు పడుతుందో అంత నీరు మాత్రమే అరిచేతిలో వేసుకుని శబ్దం చేయకుండా అమృత మార్గంలో కింది పెదవి ఒక్కటి మాత్రమే తగల్చి మోకాళ్ళ లోపలికి మోచేతిని పెట్టి జలాన్ని పుచ్చుకోవాలి. పుచ్చుకుంటే దానికి ఆచమనమని పేరు. దాన్ని భగవన్నామంతో పుచ్చుకోవాలి. ఒక నామం నుంచి ఇంకొక నామానికి మధ్యలో కంఠమునందు నీటి చుక్క మిగలకూడదు. అంటే ఓం కేశవాయ స్వాహ అని పుచ్చుకున్నాను అనుకోండి, నేను స్వాహాకారం చెప్పి పుచ్చుకున్న తర్వాత మళ్ళీ నేను ఓం నారాయణాయ స్వాహ అనేటప్పటికీ కంఠంలోనే ఎక్కడో నీళ్లుండిపోగానే మళ్ళీ పుచ్చుకోకూడదు. 3 మార్లు నామం స్వాహాకారం నీరు లోపలికి దిగిపోయిన తర్వాత పుచ్చుకోవాలి. అలా పుచ్చుకుంటే ఏమవుతుందంటే స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందుండేటటువంటి తాపము ఉపశాంతి చెందుతుంది. అప్పుడు మనసు నిలబడగలిగినటువంటి ప్రజ్ఞని పొందడం మొదలు పెడుతుంది. కొంచెం నిలబడుతుంది అలా కదలకుండా. ఇప్పుడు దీని మీద ప్రాణాయామం చేశారనుకోండి, ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః అంటూ ఆ కుడి ముక్కులోంచి పీల్చి ఎడం ముక్కులోంచి విడిచిపెట్టడం, ఎడం ముక్కులోంచి పీల్చి కుడి ముక్కులోంచి విడిచిపెట్టడం, ఈ ప్రాణాయామ ప్రక్రియ తెలిసి చేస్తే మనసు నిలబడుతుంది. నిలబడిన మనసుతో మీరు ఈశ్వరుణ్ణి ఆరాధన చెయ్యాలి. అంతేకాని మనసు అటు ఇటు 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 కదిలిపోతుంటే మీరు పూజ ఏం చేస్తారు? అందుకని ముందు మనస్సుని నిలబెట్టేటటువంటి ప్రక్రియలో లోపల ఉపశాంతికి నీరే సాధనం, బయట ఉపశాంతికి నీరే సాధనం. ఒకవేళ మీకు స్నానం చేసేటటువంటి అవకాశం ఎందువలనో కలగలేదు, లోపలికి ఆచమనం చేయడానికి మీరు పై వస్త్రంతో ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తారు? ఒకే ఒక్క మార్గం ఏమిటంటే నీళ్లు తీసి అపవిత్ర పవిత్రో మా సర్వావస్థ అంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. బాహ్యమునందు లోపల కూడా నాకు శౌచి సిద్ధి కొరకు భగవన్నామంతో నేను ఈ నీళ్లు చల్లుకుంటున్నాను. 3 మార్లు నీరు చల్లుకుంటాడు.
శౌచము నీటి వలన కలుగుతోంది, లోపల తాపోపశాంతి నీటి వల్లే, పైన శరీరమునకు శౌచసిద్ధి నీటి వల్లే కాదు. అసలు లోకంలో ఉండేటటువంటి సమస్త తాపములు ఉపశాంతి చెంది ఈశ్వరానుగ్రహం చేత మీ కోర్కెలు తీరాలి అంటే సంధ్యావందనం తప్పకుండా చెయ్యాలి. ఇప్పుడు సంధ్యావందనంలో ప్రథమ నియమం ఏమిటి? అర్ఘ్యప్రదానం. అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం దేంతో ఇస్తారు? నీటితోటే ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు సంధ్యావందనం అనేటటువంటిది ఏ రోజుని మారడానికి వీల్లేదు. అది ఇంకా ఎంత కఠినమైన నియమం అంటే సంధ్యావందనం అన్నది కొడుకుట్టాలని ఎందుకు ఏడుస్తారో తెలుసా అండి? కూతురైతే వచ్చిన నష్టమేం లేదు. కూతురు కడుపున పుట్టిన కొడుకు కూడా దౌహిత్రుడు ఔరసపుత్రుడితో సమానం శాస్త్రంలో. కొడుకు పుట్టాలని ఎందుకు ఏడుస్తారంటే, ఒకవేళ ఈయన మంచం మించి లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి వీలు లేనంతగా స్పృహ తప్పి మంచం మీద పడి బ్రతికి ఉంటే, ఇప్పుడు వేళకి సంధ్యావందనం చెయ్యని పాపం ఆయన ఖాతాలో పడకుండా ఉండాలంటే అలా చెయ్యగలిగిన వాడు ఒక్కడే. కొడుకు తండ్రి పేరు మీద సంధ్యావందనం చేసి తర్వాత తన పేరు మీద సంధ్యావందనం చేసుకోవాలి, ఆయన ఒంట్లో బావులేక మంచం మీద పడుకుంటే. కాబట్టి కొడుకుంటాలని ఎందుకు కోరుకుంటారంటే, సంధ్యావందనం అనేటటువంటిది ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కూడా వేళ పట్టున చేసి తీరవలసినటువంటి ప్రధాన కర్మ. అది ఇంకా అనుల్లంఘనీయము. దాన్ని విడిచిపెట్టడం అన్న మాట లోకంలో లేదు. ఒకవేళ అథవా ఏదో చాలా కారణాంతరాల చేత సంధ్యావందనం చేయలేపాడు, సాయంకాలం 4 గంటలకు బయలుదేరాలి. 4 గంటలకి బయలుదేరకపోతే తను బయలుదేరినా ఒకటే, బయలుదేరకపోయినా ఒకటే. కాబట్టి ఇప్పుడు 4 గంటలకు బయలుదేరాడు. ఎక్కడ ఆగి సంధ్యావందనం చేయడానికి వీలు లేనటువంటి స్థితి. ఇప్పుడేం చెయ్యాలి? సంధ్యావందనం చేసేవాడిని ఒకడిని పట్టుకుని వాడి ఇంటికి వెళ్ళి, అయా మీరు సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చినటువంటి జలాలలో కొన్ని తీసి పక్కనుంచండి, నేను రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటికి వచ్చి తీర్థం పుచ్చుకుంటానని తీర్థం పుచ్చుకుని ఇంటికి వెళ్ళి అప్పుడు తాను ఇతర కర్మ చెయ్యాలి. సంధ్యావందనం అన్నది అంతగా చేయవలసిన కర్మ. ఇప్పుడు అసలు ఆ సంధ్యావందనం చేశాడు అన్న తృప్తికి అది చెయ్యడానికి ఏది ఆధారం? నీళ్లే. కాబట్టి పుట్టుక నుంచి మరణించే వరకు నీరు లేకుండా శౌచము కలిగేటటువంటి అవకాశమే లేదు. నీరే శౌచమును తీసుకొస్తుంది. శౌచం అంటే శరీరమునకు ఉన్నటువంటి అశౌచము. అశౌచము అంటే దేనితో మీరు ఈశ్వర కార్యం చెయ్యడానికి అంగీకరించరో అటువంటి ప్రతిబంధకాన్ని తీసేయడానికి అవకాశం ఒక్క స్నానము చేతనే. నేను ఇంకా దాని గురించి పెద్ద విశేషమైన వివరణ చెయ్యక్కర్లేదు. ఎటువంటి అపవిత్రత అయినా ఆ స్నానంతో తొలగిపోతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతోంది? నీరొక్కటే లోకంలో శౌచ సిద్ధిని కల్పించగలదు. నీరు వినా ప్రతిరోజు శౌచ సిద్ధికి విభూతి స్నానం చెయ్యం. ఏదో చాలా ఆత్యయిక పరిస్థితి అయితే, జ్వరంగా ఉంది, లేవగలడు, కూర్చోగలడు, అర్ఘ్యం ఇవ్వగలడు, కానీ స్నానం చేయకూడదు. అప్పుడు విభూతి స్నానం చేసి సంధ్యావందనం చేయాలి. రోజు విభూతి జల్లుకుని వెళ్ళిపోతానండి అంటే కుదరదు. రోజు శౌచానికి నీళ్లే. కాబట్టి నీటి కన్నా మీకు శౌచమును ఇవ్వగలిగినటువంటి పదార్థం ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఇప్పుడు ఇంత శౌచమును ఇవ్వగలిగినటువంటి నీటి చేత తడిసినటువంటి శివుని యొక్క జటాజూటము గొప్పదై ఉంటే నీటి తడి వలన గొప్పదైందా? నీటికి అంత శౌచం, అంత గొప్పతనం శివుడి తల మీద పడడం వల్ల వచ్చిందా? అంటే ఆయన తల నీటి చేత తడిసింది కాబట్టి ఆయనకి శౌచం రాలేదు. నాకైతే అలా వస్తుంది శౌచం. నేను తలస్నానం చేస్తే నాకు శౌచం వస్తుంది. ఆయన అలా తలస్నానం చేస్తే ఆయనకి శౌచం రాలేదు. ఆయన నీళ్లు పోసుకోవడం వల్ల నీటికి శౌచం వచ్చింది. ఎంత శౌచం వచ్చిందో తెలుసా అండి? మామూలుగా స్నానం మీకు శౌచమునిస్తుంది. ఆయన ఒంటి మీద పడినటువంటి నీరు ఇలా చల్లుకుంటే పాపము విరిగిపోతుంది. అది గంగ. అందుకని ఆయన గంగాధరుడయ్యాడు. ఇప్పుడు బాగా పట్టుకోండి నేను చెప్పే విషయాన్ని. ఇప్పుడు మీరు ఒక మహత్కార్యాన్ని ఒకదాన్ని సంకల్పం చేశారు.
అంటే మహత్కార్యం అంటే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవడం ఇవి కాదు, అవన్నీ కుక్షింభరత్వం. మహత్కార్యం మనుష్య జన్మలో ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నమే. ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నంలో అంతర్భాగం ఏమిటి? చాలా మహత్కార్యం ఏమిటి? ఒక తీర్థయాత్ర. మీరు ఒక తీర్థయాత్రకు బయలుదేరుతున్నారు. ఒక మోక్షపురి ప్రవేశానికి సంకల్పం చేశారు. కాంచీపురం వెడదాం సంకల్పం చేశారు. కాంచీపురం మోక్షపురి, అరుణాచలం మహోత్కృష్ట ప్రదేశం, గోకర్ణం మహాద్భుత ప్రదేశం. అందులోకి రావాలి అంటే ఈశ్వర శాసనం లేకుండా లోపలికి రాలేరు మీరు. ఆయన అనుగ్రహిస్తేనే లోపలికి వెడతారు. ఇప్పుడు మీకు పాపం ఉందనుకోండి, చాలా పెద్ద పాపం, ఈశ్వరుడు లోపలికి రానివ్వడు. ఆ పాపం ఏం చేస్తుందంటే ప్రతిబంధకంగా అడ్డొస్తుంది. అడ్డొచ్చి ఏదో కారణం చెప్పించి వెనక్కి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. ఏదో ఫోన్ వస్తుంది, ఆయన ఇంక వెళ్ళకూడదు యాత్రకి, ఆయన వెనక్కి వెళ్ళిపోతాడు. అంటే పాపము ప్రతిబంధకంగా వచ్చేసింది. ఇలా రాకుండా ఈశ్వరుడికి దగ్గరవ్వాలి అంటే తీర్థయాత్రకి వెళ్లే ముందు ఏది చూసి నమస్కరిస్తారో తెలుసా అండి? కపర్ది 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 అని 3 మార్లు చెప్పి ఈశ్వరుడి యొక్క జటాజూటం వంక చూస్తారు. అందుకే ఆయన పెద్ద కిరీటం పెట్టుకోడు. అసలు ఆ జటాజూటమే అంత పవిత్రం. ఒక్కసారి ఆ జటాజూటం వంక చూసి ఆ చంద్రవంక, అందులోంచి పడుతున్న గంగ మీరు చూశారనుకోండి, అలా చూసి ఒక నమస్కారం చేశారనుకోండి, అది అశౌచమును పాపమును విరగగొట్టగలిగినటువంటి స్థితిని గంగ దేనివల్ల పొందింది అంటే ఆయన తలకి తగలడం వల్ల పొందింది. గంగ పాపములను ఎందుకు తీస్తుందంటే ఆయన తలకి తగిలింది. తగలడం వల్ల లోకము యొక్క పాపములను, ఒకళ్ళవి ఇద్దరివి కావు, కొన్ని కోట్ల 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 మంది పాపములను గంగ తీయగలిగినటువంటి శక్తి పొందింది. ఇంత శక్తి గంగయే పొందితే అంత శక్తి ఎందులో నిబిడీకృతమైందని గుర్తు? ఆ తలలో, ఆ జటాజూటంలో ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఆ జటాజూటానికి నమస్కారం చేసి కపర్ది 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 అనడము, లేకపోతే ఈ నామాలు ఉన్నటువంటి రుద్రాధ్యాయంతో వేదమంత్రంతో నమ కపర్దిని చవ్యుక్త కేశాయత నమ సహస్రాక్షాయత శతధన్వనీచ అంటూ శివాభిషేకం చేసి బయలుదేరారనుకోండి, అప్పుడు మీకు పాపము ప్రతిబంధకముగా వచ్చి మిమ్మల్ని ఈశ్వరుడి దగ్గరికి వెళ్లకుండా అడ్డగించేటటువంటి పాపము తొలగిపోతుంది, తీసేస్తుంది. తీసి మీరు ఈశ్వరుడి వైపుకు వెళ్ళగలిగేటట్టు చేస్తుంది. అంటే అంత శక్తివంతమైనటువంటి నామము లోకములో లోకులనందరినీ అనుగ్రహించగలిగినటువంటి జటాజూటము ఆయన యొక్క జటాజూటం. మీకు లోకంలో ఉండే పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? వెంట్రుక తనంత తానుగా మహాపాపహేతువు. వెంట్రుకలు పెద్దలు ఆచమనం చేసి పరిశేచనం చేసి వారు పదార్థాన్ని తీసుకోవడం మొదలు పెడుతుంటే విస్తట్లో వెంట్రుక కనపడింది అనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి లేదనమాట. వారు ఏం చేయాలంటే అసలు శాస్త్ర ప్రకారం అయితే వెంటనే ఉత్తరాపోసనం పట్టి వదిలిపెట్టేస్తారు. న్యాయంగా అయితే ఇక తినకూడదు. వెంట్రుక అంత పాపభూయిష్టమైనది. వెంట్రుక ఒకటి, గోరొకటి. అందుకే ఆభిచారిక క్రియల్లో వాడుతుంటారు అరికాలు, మన్ను, వీటిని. కాబట్టి ఈ వెంట్రుక, గోరు ఈ రెండు కూడా అశౌచమునకు నిలయములు. అందుకే వెంట్రుకలు ఇంట్లో ఉండకుండా తీసేయండి, వెంట్రుకలు తీసేయండి అంటారు. లోకంలో బాగా నల్లగా పొడుగ్గా ఉన్నటువంటి జడ ఉందనుకోండి, అది మోహమును కల్పిస్తుంది. కాబట్టి వెంట్రుకలను కానీ వెంట్రుకల సముదాయమును కానీ ఎప్పుడూ కూడా పుణ్యహేతువులుగా చెప్పరు. కాబట్టి వెంట్రుకల వంక చూడడం, వెంట్రుకల యొక్క సముదాయము వంక చూడడం అభ్యున్నతికి హేతువు కాదు. కానీ ఒక్క పరమశివ జటాజూటము, ఆయన యొక్క కేశముల సంఘాతము, ఆ జటలు, ఆ జడ, ఆయన యొక్క జుత్తు, ఆ కొప్పు చూసినంత మాత్రం చేత మీ పాపములన్నీ నశిస్తాయి. పైగా మీకు ఇంకొక గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? అమ్మవారి జుత్తు మీరు దర్శనం చేస్తే అజ్ఞానం పోతుంది. కానీ అమ్మవారి కబరీబంధం కానీ అమ్మవారి జుత్తు కానీ కనపడవు.
ఎందుకని అంటే కబరీబంధం ఎక్కడేసుకుంటుంది? వెనక వేసుకుంటుంది కొప్పు. ఈ కొప్పు వెనక్కు ఉంటుంది. మీరు అమ్మవారి గుళ్ళో అమ్మవారి వెనక్కి వెళ్ళి చూడడానికి ఉండదు. 2, ఆవిడ కిరీట ధారణ చేస్తుంది. ఆ కిరీటంలోకి వెళ్ళిపోతుంది కొప్పు. అందుకని ఒక్క ధ్యానంలో తప్ప కొప్పు కనపడదు. అలాగే ఈశ్వరుడు యొక్క అరికాళ్ళు మీకు ఈశ్వరుడు అనుగ్రహిస్తేనే కనపడతాయి. పరమేశ్వరుడు యొక్క అరికాళ్లలో చాలా గమ్మత్తైన చిహ్నాలు ఉంటాయి. రేఖామయధ్వజుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్త చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. అమృతభాండము, నాగలి ఇలాంటివి. ఏది మీరు ఎలా చూస్తారు? కనపడతాయా మీకు? వెంకటేశ్వర స్వామి వారు నిలబడి ఉంటారు, ఎలా కనపడతాయి? మీకు కనపడవు. మీకు కనపడాలంటే ఆయన కూర్చోవాలి. ఆయన కూర్చుని మిమ్మల్ని కింద కూర్చోమనాలి. మీరు కూర్చున్న తర్వాత ఇప్పుడు స్వామి మీ కాళ్ళు పట్టుకుంటానండి నా చేతులతో అన్నారనుకోండి, గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. మీరు 2 అరిచేతులతో ఆయన పాదాలు పట్టుకుని వంగి ఇలా కళ్ళకద్దుకుని, అబ్బా ఏమి ఘుమఘుమలయ్యా తండ్రి, పద్మముల చేత అలంకృతమై ఈ సువాసన అని మీరు ఇప్పుడు స్వామి తల మీద పెట్టుకుంటాను అని శృతి నామూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాత శిరసి దయయా దేహి చరణవు అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. తల మీద పెట్టుకోవడానికి ఇమ్మని అడగాలి. పెట్టుకో అన్నదనుకోండి అమ్మవారో అయ్యవారో ఏ వెంకటేశ్వరుడో, అప్పుడు మీరు మీ తల కింద పెట్టి ఆయన పాదములను మీ తల మీద పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు మీరు ఇలా కిందకి చూస్తే అప్పుడు కనపడతాయి ఆ రేఖలు. అందుకే అవి ఎప్పుడు కనపడతాయి? పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి. అవి మాంసనేత్రంతో చూసేది కాదు. బాగా యోగమునందు నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి యోగీంద్రులు మాత్రమే అరికాళ్ళు చూడగలరు. కాబట్టి అజ్ఞానదాహకత్వం చేసేటటువంటి అమ్మవారి యొక్క కబరీబంధం గాని ధునోతుద్భాంతం నస్తులిత దళితేందీవరవనం అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. అమ్మవారి కబరీబంధం అజ్ఞానాన్ని తీసేస్తుంది, కనపడదు. మీకు ఒక్క ధ్యానంలోనే కనపడుతుంది. పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదములలో ఉండేటటువంటి ముద్రలు ఒక్క ధ్యానములోనే కనపడతాయి. సమస్త పాపములను తొలగతోయగలిగినటువంటి పరమశివుని యొక్క జటాజూటం ఒక్కటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కనపడదు. ఎందుకంటే అది ఆయన వెనక్కి వేసుకోడు. వెనక్కి వేసుకునే కొప్పు కాదు, అది ఆయన పైకి కట్టుకుంటాడు ఇలా జటాజూటాన్ని. 2, ఆయన ఆ జటాజూటం ములిగిపోయేటటువంటి కిరీట ధారణ చెయ్యడు. అంత పెద్ద కిరీటం పెట్టి కూర్చోడు పరమేశ్వరుడు. ఎప్పుడు జటాజూటమే ఆయన కిరీటం. కాబట్టి ఇప్పుడు జటాజూటం ఎదురుగుండా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ జటాజూటం వంక మీరు రోజు అలా ఒక్కసారి బాగా చూస్తూ కపర్ది 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 జటాధర జటాధర చంద్రశేఖర అని ఆ చంద్రవంక చూసి చంద్రశేఖర, ఆ గంగ చూసి గంగాధర గంగాధర, ఇలా ఎందుకు ఉండాలి ఆయన? అలా ఉంటే కదా మీరు చూడగలుగుతున్నారు. ఆయన ఒక పెద్ద కిరీటం చేయించి పెట్టేసుకుంటే అయిపోయింది, అంతే, మీకు నాకు అవకాశం పోయింది. కాబట్టి కృపానిధి మనయందు కృపతో ఆయన తన జటాజూటాన్ని చూపిస్తున్నాడు. లోకములో పనికి వచ్చే వెంట్రుక అంటూ ఉంటే ఒక్క ఏనుగుదే. ఏనుగు వెంట్రుక మాత్రం దృష్టి దోషం కూడా తగలనివ్వాలి. అందుకని ఏనుగు వెంట్రుక లోపల పెట్టి పైన రాయి పెట్టి ఉంగరం చేసి పిల్లలకు పెడతారు దృష్టి దోషం తగలకుండా. ఏనుగు వెంట్రుక శక్తి ఉంది తప్ప లోకంలో ఇంకా ఏ వెంట్రుకకి కూడా పవిత్రమై మీకు ఉపకారము చేయగలిగినటువంటి వెంట్రుకలు కలిగి ఉండవు. ఏ చామరీ మృగం లాంటిదన్నో పక్కన పెట్టండి. కానీ పరమశివుని యొక్క కేశపాశము, ఆ జటాజూటము పాపములనే తీయగలిగినటువంటి శక్తి కలిగినది. కాబట్టి ఆయన కపర్ది. ఇప్పుడు ఎన్ని నామములు అందులోకి కలుస్తున్నాయి? కపర్ది, జటాధర, గంగాధర, కృపానిధి, వ్యోమకేశ. ఆకాశమంత జటాజూటం ఉన్నవాడు. ఇప్పుడు ఇటువంటి పరమేశ్వరుడు గంగని ధరించినాడు. ధరించడము అన్న మాటకు అర్థం ఏమిటి?
పట్టుకుని ఉండుట అని. ఇప్పుడు నేను దీన్ని ధరించాను అన్నాను అనుకోండి, ఇది నా నుంచి జారి పడిపోతోంది అనుకోండి, అప్పుడు నేను ధరించానన్న మాట అన్నాం. ఎందుకంటే ఇది జారి కింద పడిపోయింది అనుకోండి, నేను 2 అడుగులు వేసేటప్పటికి ఈ లాల్చీ జారి కింద పడిపోయింది అనుకోండి, ఇంక నేను ధరించడం ఏమిటి? దాన్ని ధరించానన్నాం. నేను ఒకసారి ధరించి ఇంక నేను దాని గురించి పట్టించుకోకుండా నేను వెళ్ళిపోతుంటే నాతో పాటు అది వచ్చేయాలి. నేను మళ్ళీ ప్రయత్నపూర్వకంగా దాన్ని తీసి పక్కన పెట్టేస్తేనే అది వదలాలి నన్ను, తప్ప అది నన్ను వదిలేసేసే స్వతంత్రత దానికి ఉండకూడదు. అలా అయితే ధరించాను అంటారు. దాన్ని ధరించాడండి ఆయన. బట్టలు ధరించాడు, పుష్పమాల ధరించాడు. ఆయన గంగను ధరించాడు, గంగాధరుడు. ఎలా కుదురుతుంది? ఎక్కడ ధరించాడు? వెంట్రుకలలో ధరించాడు. మీరు బాగా గమనించండి, వెంట్రుకలలో నీరు పట్టుట దుస్సాధ్యము, ఎవ్వరూ పట్టలేరు. అథవా నేను పట్టుకుంటానండి, నాకు చాలా పెద్ద జుట్టు ఉంది, దాన్ని ఏదో చుట్టూ పెద్ద అట్టహాసంగా కట్టేస్తాను, చిన్న కన్నం పెడతాను. ఎన్ని పడతావు? ఓ చెంబుడు పడతావు. ఆయన దేన్ని పట్టాడు? ఆకాశ గంగనంతటినీ పట్టేశాడు. ఎన్నాళ్ళు పట్టాడు? కొన్ని సంవత్సరములు పట్టేశాడు. అలాగే ఇది సాధ్యమా ఎవరికైనా? పైగా ఇప్పుడు ఆ పడిపోతున్న గంగ ఏమైంది? కదలిక లేకుండా అలా ఉండిపోలేదు. గంగ అంటే నీటికి ఒక లక్షణం ఉంటుంది, ఎప్పుడు పల్లాన్ని వెతుక్కుంటుంది, బయటికి వెళ్ళిపోయే మార్గాన్ని వెతుక్కుంటుంది. ఎందుకని ఆవిడ పడ్డం ఆకాశం మించి పడింది, పడింది శివుడి జటాజూటంలో పడింది, అక్కడి నుంచి కింద పడిపోవాలి, పాతాళానికి వెళ్ళిపోవాలి ఆవిడ. కానీ ఇబ్బంది ఎక్కడొచ్చిందో తెలుసా అండి? కొన్ని సంవత్సరముల పాటు అలా ప్రవహిస్తూనే ఉంది ఆవిడ. ఎక్కడ? ఆ జటాజూటంలోనే. ఇంత నీరంటే అది ఎంత నీరు అలా పడింది అని మీరు అనుకుంటున్నారో అంత అనుకోవడమే, దానికి లెక్కేం లేదు. ఇప్పుడు నీరు పడుతోంది, జటాజూటము అలాగే ఉంది. ఎన్ని సంవత్సరములు పడినా దానికి బయటికి వెళ్ళడానికి దారి లేదు. అలా గంగని పట్టగలిగినంత జటాజూటమున్నవాడు లోకంలో ఇంకొకడు లేడు అసలు. ఇప్పుడు ఆయన జటాజూటానికి అంత శక్తి ఉంటే ఆయన శక్తి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయన శరీరావయములు అంగ ప్రత్యంగముల యొక్క శక్తి ఎలా ఉంటుంది? ఆయన ఎలా ఉంటాడు? అటువంటి వాడు నీళ్లు పట్టడానికి ఒప్పుకోవలసిన అవసరం ఏమిటి జటలో? అది గంగాధర అంటే తాను పట్టగలడు, అట్టె పెట్టగలడు, తాను వదలాలనుకుంటేనే వదలగలడు. ఇప్పుడు పట్టడం వల్ల వదలడం వల్ల ప్రయోజనం ఎవరికి కలిగింది? పట్టడం వల్ల వదలడం వల్ల అహంకారం ఎవరికి వదిలింది? మీరు ఒక్కసారి ఆలోచించండి. గంగాధర నామం ప్రారంభం దేంతో మొదలంటే, ఒక వంశంలో పుట్టి చాలా దుడుకుతనంతో ప్రవర్తించి చనిపోయిన వాళ్ళు ఉన్నతగతులు పొందడం కోసమని చెప్పి అవతరించడానికి ప్రారంభమైనటువంటి గంగా అవతరణ కథ ఎవరి దగ్గర పూర్తయిందంటే, మొత్తం లోకంలో పుట్టినటువంటి సమస్త జనావళికి ఉపకారం చేయడం దగ్గర పూర్తయింది. అంటే ఇంకా ఇంత స్థాయిలో ఉపకారం చెయ్యగలిగినటువంటి వాడు ఇంకొకడు ఉంటాడా? ఈశ్వరుడు తప్ప. ఇది ఆయన గొప్పతనం. ఇప్పుడు మీరు ఆ కోణంలో అవతరించే ప్రయత్నం చేయండి. ఇంకింతకన్నా నేను ఎక్కువ సమయం తీసుకోవడం కుదరదు. ఒకానొకప్పుడు ఇక్ష్వాకు వంశంలో సగర చక్రవర్తి, ఆయన పేరు సగరుడు. ఎందుకంటే ఆయన పుట్టుకే విషంతో పుట్టారు. ఆయన అలా అనుగ్రహించారు. ఒక సవతి తల్లి ఆ పిల్లవాడు అమ్మ కడుపులో ఉండగా విషం పెట్టింది అతన్ని చంపేయాలని. కానీ ఆ తల్లి వెళ్ళి ప్రార్థన చేస్తే, నీకేం భయం లేదులే అమ్మా, నీ కొడుకు విషంతో పుట్టేస్తాడు, వాడు నేను చేయది విషమని వరం ఇచ్చారు ఋషులు. ఆయన అలా విషంతో పుట్టాడు కాబట్టి ఆయనకి సగరుడు అని పేరు. ఇప్పుడు ఆ సగర చక్రవర్తికి 2 భార్యలు. ఇక్ష్వాకు వంశంలో మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఓ గమ్మత్తు. ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడూ పిల్లల కోసం తాపత్రయపడుతూ ఉండడం ఒకటి ఉంటుంది. అంత తేలిగ్గా వంశం నిలబడిపోవడం, పిల్లలు పుడుతూ ఉండడం జరుగుతూ ఉండదు. అక్కడక్కడ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. రఘుమహారాజు గారు నందినీ ధేనువుని సేవించాడుగా, దశరథ మహారాజు గారు పుత్రకామిష్టి చేశాడుగా. కాబట్టి ఇప్పుడు ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తికి 2 భార్యలు. పెద్ద భార్య పేరు కేశిని,
చాలా సుగుణాల రాశి, అంత మంచిది. రెండవ భార్య పేరు సుమతి, ఆవిడ కూడా మంచిది. ఇద్దరు భార్యలు మంచివాళ్ళు, రాజ్యం ఉంది, అకంటకంగా పరిపాలన చేస్తున్నాడు, సమస్త ఐశ్వర్యం ఉంది. ఒక్కటే లోటు, ఇద్దరు భార్యలున్నారు కానీ ఒక్క నలుసు లేదు, బిడ్డలు లేరు. అంటే మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే సుఖపడడానికి సంతోషించడానికి ఎన్నున్నాయో ఇన్నిటినీ పక్కన పెట్టి అయ్యో ఇన్నున్నాయి కానీ అదొక్కట్లేదని దేని గురించి ఏడవడం వల్ల అది ఉంటే ఇవన్నీ లేకపోయినా పర్వాలేదని బాధపడవలసి ఉంటుందో అటువంటిది లేకుండా పోయింది. మీరు గమనించారో లేదో, ఇన్ని లేకపోయినా సుగుణాభిరాముడైన ఓ కొడుకున్నాడు అనుకోండి, మంచి కొడుకున్నాడనో తృప్తుంటుంది, చాలు. ఇంత మహానుభావుడు అటువంటి వాడు కొడుకుగా పుట్టాడు, అన్నీ ఉన్నాయి, కొడుకే లేడు, పిల్లలే లేరు. ఇది సగర చక్రవర్తి బాధ. అంటే ఇప్పుడు ఈ బాధ ఎందుకు వచ్చింది? ఏదో పాపం వల్ల వచ్చింది. పాపం ప్రతిబంధకంగా నిలబడకపోతే కష్టం ఎందుకు వస్తుంది? కాబట్టి ఇప్పుడు ఇది పోవాలంటే ఏం చేయాలి? ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఈశ్వరానుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? తపస్సు చేయాలి. తపస్సు చేయాలంటే ఏం చేయాలి? దానికి యోగ్యమైన ప్రదేశం మీద కూర్చోవాలి. యోగ్యమైన ప్రదేశం ఏది? హిమాలయ పర్వతం. అక్కడ అందరూ తాపసులు నివసిస్తూ ఉంటారు, పరమ భాగవతోత్తములు అందరూ తిరుగుతూ ఉంటారు, అంచేత ఆ ప్రదేశము పునీతమై ఉంటుంది. కాబట్టి ఆయన హిమాలయ పర్వతాల మీదకెళ్ళి కూర్చుని తపస్సు మొదలెట్టాడు. అది ఎక్కడ తపస్సు చేస్తున్నాడు? భృగు ప్రస్రవణము అనబడేటటువంటి ఒక ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు. అక్కడికి ఒక రోజున భృగు అని పిలవబడేటటువంటి పరమ ప్రఖ్యాతి వహించినటువంటి ఋషి వచ్చారు. వచ్చి ఆయన సగర చక్రవర్తి వంక చూసి అన్నారు, సంతానం లేదని కదా నువ్వు బాధపడుతున్నావు, నీవు సంతోషపడిపోయేటట్టుగా వంశకరుడై వంశమును నిలబెట్టగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్న ఒక కొడుకు 60,000 మంది పిల్లలు ఒక భార్య యందు నీకు జన్మిస్తారు, తృప్తేనా అన్నాడు. పిల్లలే లేరని ఏడుస్తున్న వాడికి ఒక భార్యకి 60,000 మంది. ఋషి అనుగ్రహిస్తే ఏముందండి, ఆయన దైవశక్తి అటువంటిది. ఒక భార్యకి వంశకరుడైన కొడుకు. వంశకరుడు అంటే ఏమిటి అర్థం? ఆయన తర్వాత కొడుకులు ఉంటారు, 60,000 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళు వంశకరులన్న మాట ఋషి అనలేదు. అంటే దాని ఉద్దేశం ఏమిటి? వాళ్ళు ఇంకా పిల్లలు లేకుండానే వెళ్ళిపోతారు కదా. అలా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటై ఉంటుంది? అత్యుత్సాహం. అత్యుత్సాహం అంటే ఏమిటో తెలుసా అండి? చేసేద్దాం తాపత్రయమే కానీ ఏది ఎలా చెయ్యాలో తెలియకుండా చేయడం, దానివల్ల ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదమే కొంప ముంచేస్తుంది. కాబట్టి ఇప్పుడు 60,000 మంది ఒక భార్యకి, వంశకరుడు ఒక భార్యకి అని ఆయన ఊరుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి అనుమానం వచ్చింది, కేశినికి సుమతికి. ఎవరికి 60,000 మంది, ఎవరికి ఒకడు? కాబట్టి వాళ్ళన్నారు రాజు దగ్గరికి వెళ్ళి, మాలో ఎవరికి 60,000 మంది పుడతారు, ఎవరికి ఒకడు పుడతాడు అని అడిగారు. అయితే ఆయన అన్నాడు, ఈ మాట నన్ను అడిగితే నాకు తెలుసా, నేను ఆ వరం ఇచ్చిన వాడిని, తెలుసున్నవాడు ఆయన్ని అడుగుదాం. భృగు మహర్షిని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, నేను చెప్పడం ఎందుకు, మీలో ఎవరికి 60,000 మందో, ఎవరికి వంశకరుడో, మీలో ఎవరికి 60,000 మంది కావాలి, ఎవరికి ఒక్కడు కావాలి అడగండి అన్నాడు. మునేస్తువచనం శ్రుత్వా కేశిని రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహన్ నృపసన్నిధౌ. ఆ కేశిని అంది, నాకు ఒక్క కుమారుడు వంశకరుడు చాలు. మహర్షి అన్నారు, తథాస్తు, నీకు వంశకరుడైన కుమారుడు జన్మిస్తాడు. ఇప్పుడు సుమతి వంక చూసి ఈమె కూడా నాకు వద్దండి 60,000 మంది, నాకు ఒక్కడే కావాలందనుకోండి, అప్పుడు మళ్ళీ కథ జటిలమవుతుంది. కానీ ఆవిడంది, మహర్షి వచనం శ్రుత్వా, ఆయన చెప్పినటువంటి మాటను విని, సుపర్ణ భగినీ తథా షష్ఠిం పుత్ర సహస్రాణి సుపర్ణ భగినీ తథా మహోత్సాహన్ కీర్తిమతో జగ్రాహన్ సుమతి సుతాన్. 60,000 మంది పిల్లలు, మహోత్సాహం, అత్యుత్సాహం ఉన్నవాళ్ళు, మంచి కీర్తి, లోకంలో శాశ్వతంగా వాళ్ళ పేరు జ్ఞాపకం ఉండిపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాళ్ళు నాకు కావాలి.
ఆయన అన్నాడు తథాస్తు, గొడవ లేదుగా, నేను ఎలా అన్నానో అలాగే అడిగారు మీరిద్దరు, ఇంక ఇబ్బంది ఏముంది, అలా పొందుతారు, వెళ్ళండి అన్నాడు. రాజు సంతోషంగా ఇద్దరు భార్యల్ని తీసుకుని ఇంటికి వచ్చేసాడు. పెద్ద భార్య సుమతికి ఒక కుమారుడు పుట్టాడు, కేశినికి. పెద్ద భార్య కేశినికి ఒక కుమారుడు పుట్టాడు. ఆయనకి అసమంజసుడు అని నామకరణం చేశాడు. ఈ రెండవ భార్యకి ఒక పెద్ద సొరకాయ లాంటిది ఒకటి జన్మించింది. ఇప్పుడు ఈ సొరకాయ బయటికి వచ్చిన తర్వాత పగిలింది. అందులో 60,000 మంది పిల్లలు, చిన్ని 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 పిల్లలు. చూడండి, లింగంలో సహస్రలింగం అని ఉంటుంది, ఆ లింగంలోనే 1000 లింగాలు ఉంటాయి. అలా సొరకాయలో 60,000 పిండములు ఉన్నాయి. ఇప్పుడు ఈ 60,000 పిండాల్ని కూడా నీటి పాత్రలో పెట్టి దాదులు పెంచి పెద్ద చేశారు. 60,000 మంది పిల్లలు పెద్దవాళ్ళై బయటికి వచ్చారు. ఇప్పుడు చూడండి, ప్రిమిచ్యూర్ బర్త్ అని చెప్పి ఏదో 7వ నెలలో పుట్టేసినటువంటి పిల్లల్ని అమ్మ కడుపు ఎలా ఉంటుందో అటువంటి వాతావరణంలో పెంచగలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు వచ్చింది. ఆ రోజుల్లో తపశ్శక్తితో, ఆయుర్వేదంతో అటువంటి సిద్ధిని వాళ్ళు పొందారు. కాబట్టి 60,000 మంది పిల్లల్ని నీటి కుండల్లో పెట్టి పెంచి దాదులు పెద్ద చేశారు. 60,000 మంది సుమతి యొక్క బిడ్డలు, అసమంజసుడు కేశిని యొక్క కుమారుడు. ఈ 60,000 మంది పేర్లేమి అని అడిగారనుకోండి, ఎందుకు వచ్చిన ఇబ్బంది ఇదంతా అని ఏం చేశారంటే, 30 రోజులు 60,000 మంది పిల్లల పేర్లు చెప్తే వచ్చే ఉపయోగం ఏముందో పుస్తకం పట్టుకుని సగరులు అనండి అన్నారు. సగర చక్రవర్తి కుమారులు కాబట్టి వాళ్ళకి సగరులు. అంటే సగరులేనా, అసమంజసుడు కూడా సగరుల్లో ఒకడే, ఎందుకంటే సగర చక్రవర్తి కొడుకే. కానీ 60,000 మందికి సగరులని పేరు. ఇప్పుడు ఆ 60,000 మంది పెరుగుతున్నారు, అసమంజసుడు పెరుగుతున్నాడు. ఈ అసమంజసుడికి ఒక లక్షణం ఉండేది. వీడు సాయంకాలం అయ్యేటప్పటికీ అయోధ్యానగరం ఆవలి ఒడ్డున ఉన్నటువంటి సరయూనది దగ్గరికి వెళ్ళి పిల్లలందరినీ ఆడుకోవడానికి రెండిని పిలిచేవాడు. రాజుగారి కొడుకుతో ఆడుకోవడం అంటే సరదా కదూ. అందరూ, ఊళ్ళో ఉన్న పిల్లలందరూ వచ్చేవారు. ఈ పిల్లలందరినీ తీసుకెళ్లి వాడు ఏం చేసేవాడంటే నీళ్లలోకి విసిరేసేవాడు. విసిరేస్తే ఆ పిల్లలు నీళ్లలోంచి తప్పుకొని బయటికి వద్దామంటే వాళ్ళు రావడానికి వీలు లేకుండా రాళ్ళు వేసి కొట్టేవాడు. కొడితే వాళ్ళు పాపం పైకి రాలేక ఆ నీళ్లలో కొట్టుకుపోయేవారు. రోజు అలా కొంతమంది పిల్లలు కొట్టుకుపోవడం, వాడు సంతోషంగా ఇంటికి వచ్చేయడం. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిబాధక పౌరాణామహితో యుక్తో పుత్రో నిర్వాసిత పురాన్. మహారాజుకి వెళ్ళి చెప్పారు, అయ్యా నీ కొడుకు ఇలా చేస్తున్నాడు, పిల్లల్ని చంపేస్తున్నాడు. ఆ రోజుల్లో రాజులు అటువంటి వాళ్ళు, వాళ్ళకి పుత్రమిత్ర భేదం కానీ లేకపోతే పుత్ర శత్రుభేదం కానీ వాళ్ళకి ఏం లేవు. లోకమునకు అపకారం చేస్తున్నాడు కాబట్టి పిల్లవాడు ఉండడానికి వీల్లేదు ఊళ్ళో. కాబట్టి రాజ్య బహిష్కారం విధించాడు సగర చక్రవర్తి. పుట్టిన కొడుకు అసమంజసుడు రాజ్యాన్ని విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోయాడు. ఆ అడవులకు వెళ్ళిపోయేటప్పటికే అసమంజసుడికి ఒక కొడుకున్నాడు. ఆయన పేరు అంశుమంతుడు. ఇప్పుడు ఆ అంశుమంతుడు సగర చక్రవర్తి దగ్గర ఉన్నాడు. చాలా కాలం అయిపోయిన తర్వాత సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడు. గుర్రాన్ని విడిచిపెట్టారు. అశ్వమేధయాగంలో గుర్రాన్ని విడిచిపెడతారు కదండి, మరి అందులో గుర్రాన్ని విడిచిపెట్టారు. దానికి అంశుమంతుణ్ణి కాపలాగా పెట్టి ఆ గుర్రాన్ని పంపించాడు. దేవేంద్రుడు ఆ గుర్రాన్ని అపహరించాడు. ఎవరి రూపంలో అపహరించాడు? ఇంద్రుడిగా అపహరించలేదు. రాక్షసీంతనుమాస్తాయా యజ్ఞీయాశ్వమపాహరత్. రాక్షసుడి వేషంలో ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే గుర్రం కనపడలేదు. వెతికాడు 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 వెతికాడు, గుర్రం లేదు. తిరిగి వచ్చేసాడు అంశుమంతుడు. వచ్చేసి అన్నాడు, తాతగారండి తాతగారండి, మరి అసమంజసుడు కొడుకు కదా సగర చక్రవర్తి తాతగారు అవుతారు. తాతగారు తాతగారు నాకు గుర్రం కనపడలేదండి, ఎవరో ఎత్తుకుపోయారు ఒక రాక్షసుడు అన్నాడు. అంటే సగర చక్రవర్తి అన్నాడు, వేదం చదువుకున్నటువంటి ఇంతమంది నిష్ఠాగరిష్ఠులైనటువంటి మహాభక్తులైన ఋషులు ఇంతమంది ఇక్కడ ఉండగా రాక్షసులు రాలేరు. కాబట్టి ఇది ఎవరో కావాలని చేసిన పని. ఇది తెలుసుకోవాలి అంటే ఇప్పుడు భూమండలం అంతా వెతకాలి. భూమండలం అంతా వెతికేయాలంటే నువ్వు కూర్చోరా, నా కొడుకులు ఉన్నారుగా 60,000 మంది సగరులు ఉన్నారుగా, సుమతి కొడుకులు అని వాళ్ళని పిలిచాడు. పిలిచి ఆయన అన్నాడు, యోజనాయామ విస్తారమేకైకో ధరణీతలం వివిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్నకై అన్నాడు. మీ గోళ్లు వజ్రములతో సమానంగా ఉంటాయి, అంత పదునుగా ఉంటాయి. ఈ భూమిని అంతటినీ మీరు పనిచేసుకోండి. ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం తీసుకోండి. 60,000 మంది ఉన్నారు కదా, 60,000 యోజనాలు తీసేసుకోండి. తీసేసుకుని గోళ్ల వజ్రములతో సమానమైన గోళ్లతో
భూమిని అంతటినీ గోతులు పెట్టేయండి, పెట్టేసి పాతాళం వరకు వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఎక్కడ ఉందో గుర్రం వెతికి తీసుకురండి. ఎందుకనంటే నేను లేవకూడదు పీటల మించి, దీక్షలో ఉన్నాను. దీక్ష అంటే నియమం, అది దీక్షాంతర్గత నియమం ఏమిటో తెలుసా అండి? పూజకి కూర్చుంటే ఇక మాట్లాడడం కానీ లేవడం కానీ ఏమీ చేయకూడదు. అలా ఉండకుండా దీక్ష తీసుకుని దీక్ష చేస్తే అదంతా దీక్షాభంగమే. కాబట్టి నేను లేవకూడదు పీటల మించి. అలా లేస్తే అరిష్టం జరుగుతుంది. కాబట్టి నేను లేచి వెళ్ళకూడదు. మీరు వెళ్ళి పట్టరండి గుర్రాన్ని, 60,000 మంది వెళ్ళండి అన్నాడు. అంటే ఇప్పుడు 60,000 మంది బయలుదేరారు. వాళ్ళు భూమిని అంతటినీ కూడా వెతికేశారు, భూమిని చీల్చేశారు, గోతులు పెట్టేశారు, పాతాళం దగ్గరికి వెళ్ళిపోయారు, కనపడ్డ వాళ్ళందరినీ చంపేశారు, రాళ్ల పెట్టి కొట్టేశారు, మా గుర్రం కనపట్టలేదన్నారు. భూమి అతలాకుతలమైపోయింది, ఎంతో ప్రాణికోటి నశించిపోతోంది. ఇప్పుడు దేవతలందరూ కలిసి ఇదేమిటి, పృథివీ స్వరూపమే పాడైపోతోంది, అసలు భూమి పాడైపోతోంది. వాళ్ళందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళన్నారు, ఇదేమిటి, ఇదేం ఆగడం, 60,000 మంది సగరులు భూమిని అంతటినీ చీల్చేస్తున్నారు, పాడు చేసేస్తున్నారు. మరి ఈ ఆగడాన్ని నుంచి భూమిని కాపాడేవాడు లేడా?